రాజన్న సిరిసిల్ల జిల్లా తంగనపల్లి మండలం కేసీఆర్ నగర్లో నిన్న రాత్రి ఫుడ్ పాయిజన్ అయినట్టు తెలుస్తున్నది. ఇందులో భాగంగా నిన్న రాత్రి కచోరీ దుకాణం వద్ద 15 నుంచి 19 మంది విద్యార్థులు మరియు పెద్దలు కలిసి గప్చుప్ తినగా వారికి ఫుడ్ పాయిజన్ అయినట్టు, వారికి విరోచనాలు, వాంతులు మరియు జ్వరం, ఫిట్స్ వచ్చినట్టు తెలుస్తున్నది. అది గమనించిన వారి కుటుంబ సభ్యులు మరియు అక్కడ ఉన్న గ్రామస్తులు సిరిసిల్ల ఏరియా ఆసుపత్రికి నిన్న రాత్రి 15 మందిని తరలించి వారికి వైద్యం పరీక్షలు చేయగా ఫుడ్ పాయిజన్ అయినట్టు డాక్టర్లు నిర్ధారించారు. మరియు ఈరోజు ఉదయం 7 నుంచి 9 మంది 10 మంది వరకు మరి పెద్దలకు కూడా కొంతమందికి ఫుడ్ పాయిజన్ అయినట్టు తెలుస్తుంది. దీనిపైన వారి కుటుంబ సభ్యులు సిరిసిల్ల హాస్పిటల్లో డాక్టర్లు వారికి ఏం జరిగింది ఏంది అనేది వారి మాటల్లో విందాం. వాళ్ళ కుటుంబం సభ్యులైతే శోక సముద్రంలో మునిగిపోయారు. తెలుసుకున్న జిల్లా మున్సిపల్ చైర్మన్ జందం కళా చక్రపాణి మరియు సిరిసిల్ల జిల్లా టిఆర్ఎస్ సీనియర్ నాయకులు తోటాగయ్య గారు ఆసుపత్రికి చేరుకొని వైద్యులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా వారికి మెరుగైన వైద్యం అందించాలి, ఇలాంటి ఫుడ్ పాయిజన్ ఇంకొకసారి జరగకుండా అధికారులు చూసుకోవాలని చెప్పి తోటాగయ్య ఎంతో బాధాకరం అని చెప్పి మాట్లాడుతూ వారి మాటల్లోనే విందాం. కడుపు నొప్పి ఇట్లా అయింది, జ్వరము, అందుకే మీ డాడీ హాస్పిటల్ తీసుకొని వచ్చింది. మరి మేము అక్కడ నిన్న సాయంత్రం పానీపూరి తినబెట్టినాం. మరి దానివల్ల అయిందా దేనివల్ల అయిందో తెలియదు. కానీ మా పిల్లల ముగ్గురికి మేము పానీపూరి తినబెట్టినాక వాడు ఒక్కడు తినలేడు. మా చిన్న బాబు, 4 పిల్లలైతే ఒక బాబు తినలేడు. వాడు మంచిగా ఉన్నాడు. వీళ్ళు ముగ్గురు మాత్రం కంపల్సరీగా మోషన్స్, వామిటింగ్స్ జరుగుతుంది. నిన్నటి సంధి ఎర్లీ మార్నింగ్ 5:30 నుంచి స్టార్ట్ అయిందంటే ఇప్పటికైతే ముగ్గురు సీరియస్గానే ఉన్నారు, ఫుల్ ఫీవర్తో ఉన్నారు. కానీ మాకు అర్థమవుతలే పానీపూరి వలన మరి లేదంటే వాటర్ 2 డేసే రాలేదు, మరి కొన్ని మినరల్ వాటర్ వలన అది కూడా తెలియదు. బట్ మేము అనుకుంటున్నాం డిసిజన్ తెలియాలి, ఎందుకంటే పిల్లలు ఇంతమంది, ఒకరు కాదు ఇద్దరు కాదు 20 మెంబర్స్ వచ్చినాం ఇక్కడికి. ప్రైవేట్లో కూడా 10 మెంబర్స్ వేయరు. డాక్టర్లు ఏమన్నారు, రేపు సాయంత్రం ఇస్తాడు రిపోర్ట్ వచ్చినాక తెలుస్తుంది అని చెప్పి చెప్తుంది. కానీ మేమైతే అనుకుంటున్నాం పిల్లలందరూ ఇంత అందరు కడుపు నొప్పి అని ఒకటే అల్లాడుతున్నారు, ఏడుతున్నారు. వాళ్ళు ఏడుపు మేము చూడలేకపోతున్నాం. వీడైతే అసలు ప్రొద్దుంచేలు ఏం తెలియలేము మా బాబు, ఇది ఏంటో అర్థమవుతలేదు. మాకు దయచేసి పట్టించుకోవాలని అనుకుంటున్నాను. ఈరోజు పీడియాట్రిక్ వార్డుకి 12 కేసెస్ విత్ లూజ్ స్టూల్స్, వామిటింగ్స్, పెయిన్ అబ్డామిన్ అండ్ ఫీవర్ విత్ హిస్టరీ ఆఫ్ ఈటింగ్ అవుట్ సైడ్ ఫుడ్. పానీపూరి కేసీఆర్ నగర్ మండపల్లి విలేజ్ నుంచి, తంగలపల్లి మండల్ నుంచి వచ్చారు. 12లో 11 కేసెస్ స్టేబుల్గానే ఉన్నాయి. ఒక 12th బేబీకి హిస్టరీ ఆఫ్ 2 episodes ఆఫ్ సీజర్స్ ఉంది. బట్ ద బేబీ కండిషన్ ఈజ్ నౌ స్టేబుల్. 12 కేసెస్ వాళ్ళకి రిక్వైర్డ్ ట్రీట్మెంట్ వెళ్తుంది అండ్ నెసెసరీ ఇన్వెస్టిగేషన్స్ కూడా సెండ్ చేశాము. All the babies are stable and the treatment is going on. If anything is required, we will let you know. ఈరోజు రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రి నందు నిన్న ఏదైతే తంగలపల్లి మండలం కేసీఆర్ నగర్లో పానీపూరి తిని పాపం దాదాపు 17 నుంచి 20 మంది పిల్లలు అస్వస్థతకు గురైండ్రు. ఈ విషయం తెలిసిన వెంటనే నిన్న అక్కడ మాకున్న మా నాయకులు, కార్యకర్తలతో, సర్పంచులతో మాట్లాడి హాస్పిటల్కి తీసుకెళ్లాల్సిందిగా కోరినాం. అట్లాగే గౌరవనీయులు, అట్లాగే సిరిసిల్ల శాసనసభ్యులు కేటీ రామారావు గారు ఉదయమే ఫోన్ చేసి హాస్పిటల్కి వెళ్ళి పిల్లల ఆరోగ్య పరిస్థితి చేసుకోమని చెప్పారు. ఈరోజు వచ్చి పిల్లలందరినీ కూడా కలిసి వారి తల్లిదండ్రులతో కూడా మాట్లాడి, అట్లాగే డాక్టర్లతో మాట్లాడి వాళ్ళ ఆరోగ్యం గురించి తెలుసుకోవడం జరిగింది. సూపరింటెండెంట్ గారు అట్లాగే కన్సర్న్డ్ పిల్లల వైద్యులు ఈ పిల్లలకి ఏం ప్రమాదం లేదు, కాకపోతే అబ్జర్వేషన్లో ఉండాలి, సాయంకాలం వరకు వస్తే అందరూ కూడా వాళ్ళ ఆరోగ్య పరిస్థితి మెరుగవుతుందని చెప్పారు. ప్రస్తుతానికైతే పిల్లలందరి ఆరోగ్య పరిస్థితి కూడా నిలకడగానే బాగానే ఉంది. ప్రస్తుతం వాళ్ళందరూ కూడా వైద్యులు ఎప్పటికప్పుడు వారికి సరైన ట్రీట్మెంట్ ఇస్తూ ఉన్నారు.